మనం బంగ్లాదేశ్ వాళ్ళ ప్రమాదం తెలిసి 20 ఏళ్ల నుంచి ప్రభుత్వాలు చూస్తా కూర్చుని 15 ఏళ్ల నుండి మమత లాంటి వాళ్ళు వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చి ఇప్పటికీ ప్రజలే చైతన్యవంతులై బీజేపీని గెలిపించాక అక్కడ పరిస్థితి కంట్రోల్ అవుతుంది. అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ తర్వాత పరిస్థితి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇండియాకి రావడానికి అవకాశం లేదు. ఎక్కువ మంది జపాన్ బాట పడుతున్నారు. జపాను ఈ మధ్యన పాకిస్తాన్తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అక్కడ పెట్టుబడులు పెట్టింది. ఇది ఈ బట్టల తయారీ వీటిట్లో. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ సంపాదన $2,500 నుంచి $6,580 దాకా పెరిగిపోయింది. ఇట్లా వచ్చిన డబ్బులు తీసుకుని అర్జెంటుగా జపాన్ పోతున్నారు. 3 లక్షల మంది జపాన్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఉన్నారు. దానికోసం 9 లక్షల మంది రెడీ అవుతున్నారు. వాస్తవంగా 7 జపనీస్ ఇంజనీర్లని 2016లో ఢాకాలో హత్య చేశారు మెట్రోలో. ఆ తర్వాతన జపాన్ బంగ్లాదేశ్ పట్ల నిరర్ధకం అన్నటువంటిది అదొక టెర్రరిస్ట్ కంట్రీ అనే ఫీలింగ్తో ఆగింది. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా జపాన్కే వెళ్తున్నారు వీళ్ళంటే పరిస్థితి ఎట్టుందో అర్థం చేసుకోవచ్చు. 2024లో యూనస్ వచ్చాక 2,000 మంది ప్రిజనర్స్ని రిలీజ్ చేశారు. వీళ్ళల్లో 700 మంది ఇప్పటికీ ఎక్కడున్నారో తెలియదు. అందులో 9 మంది తీవ్రవాదులుగా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు, తీవ్రవాద కార్యకలాపాలు చేసిన వాళ్ళు. 69 మందిని చంపినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు విడిచిపెట్టినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా జపాన్ వెళ్ళి సెటిల్ అయ్యారంటే తెలియదు.